దావీదు కుమారునికి జయము. ఇదే వచనాలు ఇప్పుడు లోకమందు మట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. బట్టలు పరిచారు, ఆయన వెళ్తుంటే గాడిదని తీసుకొచ్చారు, గాడిద మీద బట్టలు పరిచారు, ఆయన ముందు బట్టలు పరిచారు, ఆయన దాని మీద కూర్చొని పెట్టారు. ఆయన తిరుగుతుంటే ఆయన ఆ దాని మీద, ఆ వాహనము మీద కూర్చొని ముందు నడుస్తూ ఉంటే ముందున్నవారు వెనకున్నవారు జయము దావీదు కుమారుడు. ఈరోజు నీ తంతంత నడుస్తుంది కానీ గాడిద లేదు వారి మధ్య. ఏ ఊర్లో మనుషులు పట్టుకొని తిరుగుతున్నారు గాడిదను? మనకు కనిపించే వాళ్ళు ఎవరైనా గాడిద పట్టుకొని తిరుగుతున్నారా? లేదు. మేము గాడిద తీసుకొస్తామని తీసుకొచ్చారనుకో, గాడిద తీసుకొస్తే క్రీస్తేడి దాని మీద. నీకు గాడిదేది, గాడిద లేదు. క్రీస్తు, నువ్వు గాడిద తెస్తే ఆ గాడిద మీద కూర్చోడానికి క్రీస్తు వస్తాడా? క్రీస్తు రాడు. మరి ఎవడికి జయము? దేనికి జయము? ఉంది కదండి, ఉందండి. ఉన్న దాంట్లో నీకు సంబంధం ఏంటి? ప్రవచనములు నెరవేర్చడం కోసం జరిగించుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమం అది. ఈరోజున మనుషులందరూ మట్టలు పట్టుకొని వస్తున్నారు. ఇంకొకటి ఏది పట్టుకో, దానికి ఒక చూసిన ఏం చెప్తారంటే, ఇంకేం మట్టలు పట్టుకోరండి, మట్ట అనేదాన్నే పట్టుకుంటారు. తాటి మట్ట పట్టుకుంటారా? ఖర్జూరపు మట్టలు అన్నాడు కాబట్టి ఈ రోజున వీళ్ళు ఈత మట్టలు పట్టుకోవటం, ఏది అందుబాటులో ఉంటే అది. లోకస్వార్తలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అందువలన సిస్టాన్ని మార్చేశారు. తమకు అనుగుణంగా, తమకు అందుబాటులో ఉన్నటువంటి విధంగా తమకు ఏదైతే నచ్చుతుందో అని చేయటం. చేసే దాంట్లో యథార్థత లేదు, చేసే దాంట్లో ఒక నియమం లేదు, చేస్తున్నటువంటి దాంట్లో స్పృహ లేదు. ఎలాగ చేయటం దేవుడు కోరిందో కాదో ఆలోచన లేదు. తమకు ఏది నచ్చితే అది పట్టుకోవటం. ఈరోజు వచ్చేటప్పుడు ఒక సంగతి చూశాను అన్నమాట. కొబ్బరి మట్ట ఉంటుంది కదా, మట్ట అంతా కాదు, కొబ్బరి మట్టకి పీలికలు ఉంటాయి కదా, ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్కడు పట్టుకున్నాడు. కొబ్బరి ఆకులు పట్టుకున్నారు, ఒక్కొక్క ఆకు ఒక ఆకు పట్టుకున్నారు. ఎలాగా నేను వచ్చేటప్పుడు చూసి వచ్చిన సంగతి ఏంటిది? లోకస్వార్తలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 19వ అధ్యాయంలో గాడిద ఉండాలి, గాడిద మీద ప్రభువైన యేసు ఉండాలి, అప్పుడు బట్టలు పరవాలా. ఈరోజున బట్టలు పరిచయం లేరు.